క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆత్మీయమైన విషయములను ధ్యానించుటకు స్వీకరించుటకు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడదాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా మనము ధ్యానించుటకు దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నటువంటి దేవుని వాక్యము కీర్తన గ్రంథం 46వ అధ్యాయము 1వ వాక్యం. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 1వ వాక్యము, ప్రభువే మనకు ఆశ్రయణీయుడు, బలమైన వాడు, ఆపదలలో అతడు మనలను ఆదుకొనుటకు సిద్ధముగా ఉన్నాడు. అద్భుతకరమైన శ్రేష్టమైన ఒక వాక్యాన్ని ఈరోజు పవిత్రాత్మదేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. దావీదు రాజు తన అనుభవాల నుండి దేవుడు నడిపించిన విధానములన్నింటినీ కూడా గుర్తించుకొని ధ్యానించుకొని ఈరోజు మనకు తెలియచేస్తున్నటువంటి ఒక అద్భుతకరమైన కార్యము, మనం ఆరాధించే దేవుడు, ఆ దేవుడు మనకు ఆశ్రయము, ప్రభువే మాకు ఆశ్రయము. అదే విధముగా దావీదు మనకు నేర్పిస్తున్నాడు, ఆ దేవుడు బలమైన వాడు, అద్భుతకరమైన ఆ బలమునిచ్చువాడు. కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 21వ వాక్యం సెలవిస్తున్నది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నా బలము ఎల్ల వేళలా నీకు తోడుగా ఉండును, నా శక్తితో నేను నిన్ను బలపరుస్తును. అద్భుతకరమైన దేవుని యొక్క వాగ్దానం. సో ఈరోజు దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నటువంటి విషయం ఏమనగా, మనం ఆరాధించుకునే దేవుడు, ఆ దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉండేవాడు. ఆ దేవుడు మన బలహీన సమయంలో మనల్ని బలపరచుటకు సిద్ధముగా ఉన్న దేవుడు. అదే విధముగా దావీదు ఆ వాక్యంలో మూడవదిగా మనకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఆ దేవుడు ఆపదలలో మనల్ని ఆదుకొనుటకు సిద్ధముగా ఉన్నాడు. సో ఈ వాక్యము ద్వారా 3 విషయాలు దావీదు మనకు తెలియచేస్తున్నాడు. మొట్టమొదటి, ప్రభువే మనకు ఆశ్రయము, ప్రభువే మనకు బలమునిచ్చువాడు, ఆపదలలో ఆదుకొనుటకు సిద్ధముగా ఉన్నవాడు. దావీదు జీవితాన్ని మనం చూసినట్లయితే ముఖ్యముగా 3 సార్లు ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొనేటువంటి 3 శత్రువులు ఎవరని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా దావీదు గోలియాతుతో పోరాటం చేశాడు. రెండవదిగా దావీదు మీద దాడి చేయటానికి వచ్చినది సౌలు రాజు అతని మీద పోరాటం చేయటానికి వచ్చాడు. మూడవదిగా అతని కొడుకు అబ్షాలోము అతని మీద దాడి చేయటానికి వచ్చాడు. ఒకవేళ ఈ 3 శత్రువులు, ఈ 3 వ్యక్తులు కూడా అతని మీద దాడి చేసి అతన్ని చంపాలని ఉద్దేశంతోనే అతని మీదకి వచ్చారు. కానీ ఈ 3 సందర్భాల్లో కూడా గొలియాతుతో పోరాటం చేసిన సమయంలో, సౌలుతో పోరాటం చేసిన సమయంలో, అదేవిధముగా అబ్షాలోముతో కూడా ఆ పోరాటం చేసినటువంటి సమయంలో కూడా దావీదు దేవుని మీద ఆనుకొని, దేవుని మీద నమ్మకముంచుకొని, ఆ దేవుడు నాకు ఆశ్రయశిల, ఆ దేవుని మీద ఆనుకొని అద్భుతకరమైన విధముగా ఆ దాడి నుండి తప్పించుకొని ఆ దేవుని స్తుతించేవాడు. ఈరోజు మనకు తెలియచేస్తున్నాడు, అతడు పొందినటువంటి అనుభవాల నుండి, ఆయన జీవించినటువంటి కొన్ని జీవిత అనుభవాలు, అతన్ని నేర్పించిన పాఠముల నుండి దావీదు రాజు రోజు మనకు నేర్పిస్తున్నాడు, మనం ఆరాధించే దేవుడు మనకు ఆశ్రయణీయుడు, మనకు బలం ఇచ్చిన వాడు, అదేవిధముగా ఆపదలలో మనల్ని ఆదుకొనుటకు సిద్ధముగా ఉన్నాడు. ఈ యొక్క వాక్యము మనకు ప్రసాదిస్తున్నటువంటి అద్భుతకరమైన ఒక విషయం ఏమనగా, హీబ్రూ లేఖనములో 10వ అధ్యాయము 15వ వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది, మీరు ధైర్యము కోల్పోవద్దు, డు నాట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. దేవుణ్ణి నమ్ముకునేటువంటి ప్రజలతో, దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి ప్రజలతో, దేవుని వెంబడిస్తున్నటువంటి దేవుని ప్రజలతో పరిశుద్ధ గ్రంథము నేర్పిస్తున్నటువంటి ఒక విషయం ఏమనగా, ఏ పరిస్థితిలో మీరుండినా కూడా మీ ధైర్యము కోల్పోకుండా జాగ్రత్త వహింపుము. ధైర్యము కోల్పోకూడదు, ఎందుకనగా ఆ ధైర్యమే మీకు గొప్ప బహుమానమును తెచ్చును అని హీబ్రూ లేఖనములో 10వ అధ్యాయము 15వ వాక్యము మనకు సెలవిస్తున్నది. ధైర్యము కోల్పోకుండా
ఈరోజు దేవుని సమక్షంలో ఉండి మనం చేయవలసిన ప్రార్థన ఏమనగా, దేవా, నేను ఏ పరిస్థితిలో నేనుండినా కూడా ధైర్యము కోల్పోకుండా, ధైర్యముతో, శక్తితో నీ మీద ఆనుకొని నిన్ను వెంబడించు భాగ్యము నాకు దయచేయము దేవా అని ఈరోజు మనం ప్రార్థన చేయవలసిన విషయము. ఎందుకనగా మనం ఆరాధించే దేవుడు, ఏ దేవుణ్ణి మీద మనం నమ్మకం ఉంచుకొని, ఏ దేవుణ్ణి ఆధారపడి మనం జీవిస్తున్నామో ఆ దేవుడు మనకు ఆశ్రయము, మనకు ఆశ్రయనీయుడు. ఆ దేవుడు మనకు బలమును ప్రసాదిస్తాడు. ఆపత్ సమయంలో కూడా ఆ దేవుడు మనల్ని ఆదుకొనుటకు సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు ప్రార్థించు, దేవా, ఎట్టి జీవిత పరిస్థితి మధ్యలో మీరుండినా కూడా ధైర్యము కోల్పోకుండా ఆ దేవుడిని వెతకుటకు, ధైర్యము కోల్పోకుండా ఆ దేవుడు చెప్పిన వాగ్దానములను, ఆ దేవుణ్ణి వెంబడించి అద్భుతకరమైన విధముగా ఆ దేవునికి సాక్షులుగా జీవించే ఆ భాగ్యము కోసము ఈరోజు మనము ప్రార్థన చేయవలసినదే. అదేవిధముగా హీబ్రూ లేఖనములో 11వ అధ్యాయము 6వ వాక్యము ఈ విధముగా సెలవిస్తున్నది, తన కొరకై వెదకు వారికి ఆయన ప్రతిఫలమిచ్చి అని విశ్వసించవలను. తన కొరకు వెదకు వారిని, తన కొరకు మొరపెట్టు వారిని, ఆ దేవుని మీద నమ్మకముంచుకొని ప్రార్థనతో, విశ్వాసముతో, నిరీక్షణతో ఎవరెవరు ఆ దేవుని వెంబడిస్తుంటారో వారికి ప్రతిఫలమిచ్చి దీవించుటకు ఆ దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం విశ్వసించే, ఆరాధించే దేవుడు ఆశ్రయణీయుడు, బలమిచ్చువాడు, అదేవిధముగా ఆపదలలో ఆదుకునుటకు సిద్ధముగా ఉన్నవాడని ఈరోజు మనం నేర్చుకునేటువంటి సందర్భంలో బైబిల్లో ఒక సంఘటన మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 18, 19 వాక్యాలు మనం చదివి చూసినట్లయితే అక్కడ ఒక పోరాటము జరుగుతున్నది. అక్కడ పోరాటం చేసిన వాడు సాంసోను అనేటువంటి ఒక సేవకుడు, దేవునిచే ఎన్నుకోబడిన, దేవుని యొక్క అభిషేకంతో నింపబడిన ఒక సాంసోను జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆ వాక్య భాగంలో మనం చూస్తున్నాము. ఇక్కడ జరిగినటువంటి ఒక విషయం ఏమనగా, సంసోను లేహి అనేటువంటి ఒక పట్టణంలోనికి వెళ్ళాడు. సాంసోను లేహి అని పట్టణంలోనికి వెళ్ళేటప్పుడు ఆ పట్టణము శత్రువులు నివసించే ఒక పట్టణము. సాంసోను ఆ పట్టణంలో అడుగుపెట్టినప్పుడు అక్కడ సుమారు 3000 మంది అక్కడ శత్రువుల్ని కనబడ్డారు. సో శత్రువులందరూ ఈ యొక్క సంసోన్ని చూసినప్పుడు వాళ్ళు మధ్యలో వాళ్ళు పరస్పరంగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఈ సంసోను అందరికీ కూడా హీస్ ఎ థ్రెట్, ఆయన మనకు శత్రువు, ఇతని చేతుల్లో ఏమీ లేదు, అతని చుట్టూ సైన్యము కూడా లేదు. ఈ సమయంలో మనం అతని దగ్గరికి వెళ్ళి అతన్ని చంపుతాం, మరలా మనకు ఏ శత్రువుల మన మీద దాడి చేసే శక్తి ఉన్న వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో ఎవరు ఉండరు అనేటువంటి మాటలు మాట్లాడి ఆ సంసోను మీదకి దాడి చేయటానికి వచ్చారు. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఆ 3000 మందిలో 1000 మంది ఈ యొక్క సంసోను మీద దండెత్తుకొని అతని మీద దాడి చేసి అతన్ని చంపుటకు 1000 మంది అతని ముందుగా ఎదురయ్యారు. 1000 మంది సంసోను మీద యుద్ధం చేయడానికి సిద్ధముగా ముందుకు వచ్చేసరికి దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి ఒక విషయం ఏమనగా, దేవుని ఆత్మ సంసోను మీద దిగివచ్చింది. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ సామ్సన్. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ దేవుణ్ణి నమ్మిన వాళ్ళ మీద, దేవుణ్ణి వెతకువారి మీద దేవుడు సెలవిస్తున్నాడు, నేను మిమ్మలను ఎన్నడూను విడువను, ఎడబాయను. ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో మీరు ఉండినా కూడా మీకు పరలోకము నుండి ఒక సహాయము అందించువాడు నీ దేవుడు. ఈ పోరాట సమయంలో దేవుడు అతన్ని అనాథుడుగా దేవుడు విడిచిపెట్టలేదు. యోహాను సువార్తలో దేవుడు మనకు నేర్పిస్తున్నారు, నేను మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు. సంసోను జీవితంలో 1000 మంది శత్రువులను ఎదుర్కొనేటువంటి సమయంలో ఇదిగో ఆ దేవుడు ఆ యొక్క యుద్ధ భూమిలో అతన్ని అనాథుడుగా విడిచిపెట్టడానికి దేవుడు ఇష్టపడలేదు. 1000 మంది అతని మీదకి దండెత్తుకొని దాడి చేయడానికి, యుద్ధం చేయడానికి అతని మీదకి వచ్చినప్పుడు దేవుని ఆత్మ అతని మీద దిగి వచ్చారు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఆ పవిత్రాత్మ శక్తితో నింపబడి సంసోను చేసిన ఒక కార్యం ఏమనగా, అతడు గాడిద దౌడ ఎముక ఒకటి కనబడింది. ఆ ఎముక తీసుకొని ఆ ఎముకతో అతడు పోరాటం చేశాడు. ఎంతమందితో పోరాటం చేశాడు? 1000 మందితో పోరాటం చేశాడు. ఒంటరిగా పోరాటం చేశాడు.
ఆ ఒక గాడిద ఎముక చేతులు పట్టుకొని ఆ ఎముకతోనే దేవుడు ప్రసాదించిన బలముతోనే అతడు 1000 మందితో పోరాటం చేసి ఆ 1000 మందిని కూడా అతడు చంపాడు. బైబిల్లో ఇంకా నన్ను ఆకర్షించిన ఒక వాక్యం ఏమనగా, దేవుని వాక్యం ఈ విధముగా అక్కడ రాయబడి ఉన్నది, అది కోత కాలము. దట్ వాస్ ఏ హార్వెస్టింగ్ సీజన్. ఆ కాలములో హార్వెస్టింగ్ సీజన్ అనేది బైబిల్ పండితులు మనకు వివరిస్తుంటారు. హార్వెస్టింగ్ సీజన్ అనేది అది ఎండాకాలము, భయంకరమైన తీవ్రమైన ఎండాకాలము, సమ్మర్ సీజన్. అయితే ఆ పోరాటము జరిగినది ఒక సమ్మర్ సీజన్లో జరిగింది. భయంకరమైన ఆ ఎండాకాలంలో జరిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనొకసారి ఆలోచించుకుంటే ఆ ఎండాకాలంలో తీవ్రమైన ఎండలో కొద్దిసేపు నడుచుకునేసరికి నీళ్లు త్రాగాలని, అదేవిధంగా ఎక్కడైనా కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి, అట్లా భయంకరంగా అలసట, భయంకరమైన వీక్నెస్ ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఆలోచించవలసిన ఒక విషయం ఏమిటంటే, ఆ తీవ్రమైన ఎండలో నడవటం కాదు, తీవ్రమైన ఎండలో ఇతడు పోరాటం చేశాడు. ఒక వ్యక్తితో కాదు, 2 వ్యక్తులతో కాదు, 3 వ్యక్తులతో కాదు, అతడు 1000 మందితో పోరాటం చేశాడు. ఎండలో పోరాటం చేశాడు. ఆ గాడిద ఎముకతో పోరాటం చేశాడు. ఆ పోరాటం చేసి 1000 మందిని కూడా ఆ ఒక పోరాట భూమిలో చంపాడు. మహావిజయము దేవుడు అతనికి ప్రసాదించాడు. కానీ ఆ మహావిజయము పొందుకుని తర్వాత సాంసోను ఒక ప్రార్థన చేస్తున్నాడు. మహావిజయము పొందుకున్నాడు. ఆ తర్వాత అతడు దేవునికి ఒక ప్రార్థన చేశాడు. సాంసోను ఏం ప్రార్థన చేశాడు? సాంసోను ఈ విధంగా చెప్తున్నాడు, దేవా, నీవు నాకు మహావిజయమును ప్రసాదించావు. థ్యాంక్ యూ లార్డ్. గొప్ప విజయము నీవు నాకు ప్రసాదించావు. నీ యొక్క ఆదరణకు నీ యొక్క బలమిచ్చే దేవుడు, మీరు నాకు ఆశ్రయనీయుడు. నేను ఆపదలో ఉన్నప్పుడు నీవు నన్ను ఆదుకున్నావు. ఈ శత్రువులందరినీ కూడా ఆ చంపుటకు ఆ శక్తిని, ధైర్యాన్ని నువ్వు నాకు ఇచ్చావు. కానీ ఇప్పుడు నేను ఒక సమస్యలో ఉన్నాను. సాంసోను దేవునితో చేసిన ఒక ప్రార్థన ఏమనగా, దేవా, ఆ సమయంలో 1000 మందిని చంపిన తర్వాత, భయంకరమైన ఎండలో ఉండి పోరాటం చేసిన తర్వాత భయంకరమైన దప్పికతో చచ్చిపోతున్నాడు. సాంసోను దేవుని వైపు చూసి ఏడుపుతో, భయంకరమైన ఆ మానసికమైన బాధతో అతడు దేవుని పట్ల చూసి ఆయన గట్టిగా దేవుని సన్నిధిలో ఏడుపుతో చేసిన ఒక ప్రార్థన ఏమనగా, దేవా, నీవు నాకు మహా విజయం ఇచ్చావు, నీకు వందనములు అర్పిస్తున్నాం. కానీ దైవ, ఈ సమయంలో నేను నీళ్లు త్రాగకుండా నేను దాహముతో చచ్చిపోతున్నాను దేవా అని చెప్పటం జరిగింది. ఆ దేవుని సన్నిధిలో చేరిన తీవ్రమైన ఒక ప్రార్థన, నేను చచ్చిపోతున్నాను దేవా, నీవు నాకు నీళ్ళు ఇస్తేనే, నేను ఇక్కడ శత్రువుల మధ్యలోనే ఉన్నాను, ఎవరి దగ్గరికి వెళ్ళి, ఏ ఇంటికి వెళ్ళి కొద్దిగా నీళ్లు అడుక్కునే ఒక పరిస్థితిలో నేను లేదు. అతడు పూర్తిగా దేవునికి తన్ను తాను సమర్పించుకొని చెప్తున్నాడు, దేవా, నీవు కరుణిస్తేనే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే, నీవు అద్భుతం చేస్తేనే దేవా నేను ఇంకా బ్రతకగలిగేది. లేకపోతే ఈ యొక్క దాహముతో నేను ఇక్కడ ఈ యుద్ధ భూమిలో చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను దేవా అని ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యములో ఈ విధముగా కనపడుతున్నది. ఆ దేవుడు ఏం చేశారు? 18వ వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది, దేవుడు నేలను బ్రద్దలు చేసి నీళ్ళిచ్చాడు. దేవుడు ఆ కన్నీటితో, ఏడుపుతో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటి? దేవుడు భూమిని చీల్చి, దేవుడు నీళ్లు పుట్టించి, దేవుడు తన ప్రియమైన బిడ్డకు అతని యొక్క దాహము తీర్చాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యము మనకు ప్రసాదించే ఎన్నెన్నో ఆధ్యాత్మికమైన విషయములు ఉన్నది. ఆ యొక్క సమయంలో సంసోను జీవితంలో హి ఫెల్ట్ దట్ అతడు నా జీవితము ఈ యొక్క దాహముతో అయిపోతుందని అనుకున్నాడు. నేను దాహము తీర్చగా నేను ఇక్కడే కింద పడి చచ్చిపోతారేమో అని భయముతో ఉన్నాడు. కానీ ఆ భయ సమయంలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఈరోజు మనకు ధ్యానించుటకు దేవుడిచ్చిన వాగ్దానం ఏమనగా, ప్రభువే మనకు ఆశ్రయణీయుడు, అతడు మనకు బలమునిచ్చినవాడు, మనల్ని ఆదుకొనుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆ బలహీన సమయంలో దేవుడు బలము ప్రసాదించాడు. అతడు అభయమిచ్చి సంసోన్ని దేవుడు కాపాడాడు.
19వ వాక్యములో 3 విషయాలు చాలా మంచిగా మనం ధ్యానించవలసిన 3 విషయాలు అక్కడ కనపడుతున్నది. మొట్టమొదటిది, దేవుడు నేలను బ్రద్దలు చేసి నీళ్ళిచ్చాడు. రెండవదిగా, సంసోను నీళ్లు త్రాగి సేద తీర్చెను. మూడవదిగా, అతనికి మరలా సత్వ కలిగెను. మరలా సత్వని పొందుకున్నాడు, మరలా శక్తిని పొందుకున్నాడు, మరలా ఆ దేవుని మీద ఆ ఒక విశ్వాసం ఉంచుకొని ఆ పోరాటం చేయడానికి, ముందుకు వెలుటకు ఒక ధైర్యం, శక్తి, ఒక అద్భుతకరమైన ఆ ఒక బలమును అతడు పొందుకున్నాడు. ఆ దేవుడిచ్చిన నీళ్లు త్రాగి అతడు ఆ దాహము తీర్చి మరలా శక్తిని, సత్వను అతడు పొందుకున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక పాఠం ఏమనగా, మన జీవితంలో సంసోను మనకు నేర్పిస్తున్నటువంటి ఒక పాఠం ఏంటంటే, నీ జీవితంలో కొన్ని పరిస్థితులు నీకు అసాధ్యము అట్లా అనిపించే కొన్ని పరిస్థితుల మధ్య నిలిచి నువ్వు ప్రార్థన చేయాలి. జీవితంలో కొన్ని పరిస్థితులు ఉంటాయి, నా వలన కాదు, నా జీవితము ఈ సమస్యతో అయిపోతుందేమో, నా జీవితము, నా కథ, నా భవిష్యత్తు ఈ యొక్క సమస్యతో అయిపోతుంది అనేటువంటి కొన్ని ఆలోచనలు పుట్టించే కొన్ని సందర్భాలు ముందర మీరు నిలిచి ఏడ్చుకునే పరిస్థితిలో మీరున్నారేమో. ఈరోజు సంసోను మనల్ని నేర్పిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, దేవునికి అన్నీ సాధ్యమే. మత్తయి సువార్త 18వ అధ్యాయము 26వ వాక్యం సెలవిస్తున్నది, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యము. మానవులకు ఇది అసాధ్యము. నీ శక్తి వలన, నీ సామర్థ్యం వలన, నీ యొక్క నైపుణ్యత వలన నువ్వు ఏమి కూడా సాధించుకునేది ఏమి ఉండదు. కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో నీ జీవితము ముందుకు వెళ్ళాలంటే, నీ జీవితము బలముగా నువ్వు నిలబడాలంటే, నీ శక్తి, నీ యుక్తి, నీ సామర్థ్యం అది సరిపోలేదు. జీవితంలో కొన్ని సందర్భాలు దేవుడు దిగి వస్తేనే, దేవుడు ఆ నేళ్లను, దేవుడు ఆ భూమిని చీచి నీళ్లు ఇస్తేనే నువ్వు బ్రతకగలుగుతావు. అటువంటి కొన్ని సందర్భాలు ఉంటాయి. అయితే ఈరోజు సంసోను మనకు నేర్పిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, ధైర్యము కోల్పోకుండా దేవుని మీద ఆధారపడాలి. జీవితంలో అసాధ్యము అని అనిపిస్తున్నటువంటి కొన్ని సందర్భాలన్నిటినీ కూడా, విషయాలన్నిటినీ కూడా సుసాధ్యముగా చేయవాడు మన దేవుడు. జీవితంలో దేవునికి ఏమి కూడా అసాధ్యముగా లేదు. మన జీవితంలో ఎటువంటి పరిస్థితిలో మనం ఉండినా కూడా వాటినన్నిటినీ కూడా అనుకూలమైన పరిస్థితిగా మార్చుటకు మనం ఆరాధించే, మనం విశ్వసించే ఆ దేవునికి సాధ్యమే. ఎవరు కూడా నిరుత్సాహపడ అవసరం లేదు. నాకు ఆర్థికపరమైన సమస్యలో నేనున్నాను, ఈ సమస్యతో నేను చచ్చిపోతున్నాను, అనారోగ్య సమస్యతో నేనున్నాను, ఈ సమస్యతో నా జీవితం ఇట్లే అయిపోతుందని, నా కుటుంబ విషయాలతో అట్లా రకరకాలుగా ఆ సమస్యలు నిన్ను భయంకరమైన ఆ భయమునకు, భయంకరమైన ఆ ఒక ఒత్తిడికి కూడా తీసుకువెళ్ళే ఒక పరిస్థితి మధ్యలో ముందర మీరు ఉన్నారేమో. ఈరోజు సంసోను వాళ్ళు నేర్పించేది ఏంటంటే, దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్. దేవునికి అసాధ్యముగా ఏమి కూడా లేదు. ఆ దేవునికి అంతయు సాధ్యమే. అందుకే మనం ఎటువంటి జీవిత పరిస్థితిలో మనం ఉండినా కూడా ఆ దేవుడే నాకు ఆశ్రయము. నాకు ఒకవేళ మనుషుల సహాయము లభించలేని పరిస్థితి మధ్యలో మనం ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తున్నది, నరుని నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించుట మేలు. ఆ దాహముతో, దప్పికతో కూడిన సందర్భంలో సంసోను నరుని మీద ఎవరితో చెప్పలేదు, నాకు దాహమగుచున్నదని ఎవరితో చెప్పలేదు. అతడు దేవుని మీద తన విశ్వాసాన్ని ఉంచుకున్నారు. ఆ దేవుడు నాకు ప్రసాదిస్తాడు, ఆ దేవుని మీద ఆశ్రయం ఉంచుకొని, ఆ ప్రభువే నాకు ఆశ్రయణీయుడు అని తెలుసుకొని ఆ ప్రభు వైపు చూసి కన్నీటితో బలమైన తీవ్రమైన ప్రార్థన ఆ ప్రభు సన్నిధిలో సమర్పించారు. ఆ ప్రార్థన అతనికి గొప్ప ఆశీర్వాదకరంగా మారింది. అందుకే ఈరోజు దేవుని యొక్క వాక్యము సమయతుల గ్రంథం 3వ అధ్యాయము 5వ వాక్యం. దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీవు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ముము. నీవు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ముము, నీ తెలివితేటల మీద ఆధారపడవద్దు. నీ మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ముకోవాలి. ఎటువంటి జీవిత పరిస్థితిలో నీవు ఉండినా కూడా,
ఎంత పెద్ద పోరాటం చేస్తున్నటువంటి ఒక జీవిత పరిస్థితిలో నీవు ఉండినా కూడా దేవుని వాక్యం సెలవించేదేమనగా, నీవు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మము, నీ తెలివితేటల మీద ఆధారపడవద్దు. నీ తెలివితేటలే కాదు, ఆ సమయంలో ఎవరు కూడా సహాయం చేసే పరిస్థితిలో లేని ఆ సందర్భంలో సంసోను ఎవరి గురించి కూడా ఆలోచించలేదు. అతని తెలివితేటల మీద ఆయన ఆధారపడలేదు. అతడు ఆలోచన ఒకటి ఏమనగా, నేను దేవునికి ప్రార్థన చేయాలి. నీళ్లు దొరకక నేను ఇక్కడ చచ్చిపోతున్నాను, అది నిజమే. కానీ ఆ దేవుణ్ణి నేను మొరపెట్టి ఆ ప్రార్థన చేస్తుండగా ఆ దేవుడు నాకు సమకూర్చువాడు, ఆ దేవుడు సమకూర్చును. హీస్ మై ప్రొవైడర్. నేను నీళ్లు కోసం మొరపెడుతుండగా ఆ దేవుడు నాకు ఆ నీళ్ళు ఇచ్చి నన్ను తృప్తిపరుస్తాడు, నా దాహము తీర్చువాడు. బైబిల్ మనకు పరిచయం చేస్తున్నటువంటి ఒక దేవుడు యెహోవా ఈరే. హీబ్రూ భాషలో యెహోవా ఈరే అని పదానికి అర్థం దేవుడు సమకూర్చును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క ఆత్మలో జీవనం కార్యక్రమంలో పాల్గొని ప్రార్థించి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి సందర్భంలో దేవుని ఆత్మ పవిత్ర గ్రంథం అందరిని కూడా హెచ్చరిస్తున్నటువంటి విషయం ఏమనగా, ఎంత క్లిష్ట పరిస్థితి మధ్యలో మీరుండినా, మీరు పరిస్థితుల వైపు చూసేటప్పుడు, వ్యక్తుల వైపు, జీవిత వాతావరణం వైపు మీరు చూసేటప్పుడు ఇది అసాధ్యము అట్లా అనిపించే కొన్ని సందర్భాలు చూసి మీరు భయపడిపోతున్నారేమో, ఇది అసాధ్యము అట్లా అనుకొని మీరు నిరుత్సాహానికి గురి అవుతున్నారేమో, ఇది అసాధ్యము అని అనుకొని మానసికంగా కృంగిపోతున్నటువంటి పరిస్థితుల మధ్యలో మీరున్నారేమో. దేవుని వాక్యం సెలవిస్తున్నది, మానవులకు ఇది అసాధ్యం కావచ్చు. మీకు మీ శక్తి, మీ యుక్తి, నీ సామర్థ్యం, నీ ప్రావీణ్యతను బట్టి ఇది ఒకవేళ నీకు అసాధ్యముగా అనిపిస్తాయి. కానీ నిన్ను చేసిన దేవుడు, సర్వశక్తిమంతుడైన ప్రభువు, ఆ దేవునికి ఏమి కూడా అసాధ్యము లేదని ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆ దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండును. సంసోను తన జీవిత అనుభవాల నుండి మనకు నేర్పిస్తున్నాడు. అతడు దేవుణ్ణి మొరపెట్టాడు, ఆ దేవుడి నుండి నాకు సహాయం వస్తుందని తెలుసుకుంటున్నాడు. అదేవిధముగా కీర్తన గ్రంథం 121వ అధ్యాయంలో మొదటి వాక్యములో దావీదు ఈ విధముగా ప్రార్థిస్తున్నాడు, నేను కొండల వైపు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎచ్చట నుండి వస్తుంది? నాకు సహాయము ఆకాశం భూమిని సృష్టించిన ప్రభువు నుండి నాకు సహాయము వచ్చును. ఈరోజు ఇక్కడ కూడా ఆ యుద్ధ భూమిలో ఉండి మానవ సహాయము ఏమి కూడా పొందలేని పరిస్థితిలో, జీవితంలో ఆ మరణాన్ని ముఖాముఖిగా దర్శించుకునే సందర్భంలో సంసోను కూడా పరలోక వైపు చూశాడు, ఆకాశం వైపు చూశాడు. చెప్పాడు, దేవా నీవు కరుణిస్తేనే, నువ్వు దీవిస్తేనే, నీవు నీళ్ళు ఇస్తేనే నేను బ్రతకగలను దేవా, లేకపోతే ఈ యొక్క యుద్ధ భూమిలో దప్పికతో దాహముతో నేను చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను దేవా అని దేవునితో మొరపెట్టాడు. ఆ మొర వినువాడు దేవుడు, ప్రార్థన ఆలగించువాడు దేవుడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇచ్చువాడు దేవుడు. ఆ ప్రత్యుత్తరము పొందిన తర్వాత దావీదు కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 5వ వాక్యంలో చెప్తున్నటువంటి ఒక మాట ఏమనగా, నీ దేవుడు నిన్ను కాపాడును, ప్రభువు నిన్ను కాపాడును, ఆ ప్రభువు నీకు నీడగా ఉండును, ఆ ప్రభువు నీకు కుడి ప్రక్కన నిలిచి నిన్ను రక్షించును. కావున మన మనసులో ఉండవలసిన ఎల్లప్పుడూ ప్రతిక్షణం ఆ దేవుని మీద విశ్వాసం ఉంచుకొని విశ్వాస యాత్రను, విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించుటకు ప్రయత్నిస్తున్నటువంటి మనము మర్చిపోకుండా ఉండవలసిన ఒక విషయం ఏమిటంటే, కొన్ని విషయాలు, కొన్ని కార్యాలు మనకు సాధ్యం కాదు. మన శక్తిని బట్టి, మన యుక్తిని బట్టి, మన ఆశలను బట్టి, మనలో ఉన్నటువంటి కొన్ని ఆ తలంతులను బట్టి కొన్ని కార్యాలు అంత మన ఈ లోకములో అంత కూడా మనం చేయలేము, అంత మా వలన జరిగే విషయాలు కూడా కాదు. కానీ ఏ దేవుడిని మనం నమ్ముకుంటున్నామో ఆ దేవుని వలన నాకు సమస్తము సాధ్యము అనేటువంటి గొప్ప విశ్వాసముతో మన జీవితాన్ని కొనసాగించుకోవాలని దేవుడు ఈరోజు మనలను ప్రోత్సహిస్తున్నారు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు యొక్క వాక్యము కీర్తన గ్రంథం 46వ అధ్యాయము 1వ వాక్యము ఈరోజు దేవుడు మనల్ని ప్రేరేపిస్తుండగా ఈ 3 విషయాలు మనం మర్చిపోవద్దు. ఎటువంటి పరిస్థితి మధ్యలో మనం ఉండినా మనం ఆరాధించే దేవుడు, ఆ దేవుడు ఆశ్రయణీయుడు,
ఆ దేవుడు మనకు అభయమిచ్చును. ఆ దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉండి మనల్ని కాపాడుతాడు. రెండవదిగా ఆ దేవుడు మనలను బలపరచువాడు, బలమినిచ్చువాడు. బలహీన సమయంలో బలపరచువాడు మనం ఆరాధించుకునే దేవుడు. అదేవిధముగా మూడవదిగా ఈ యొక్క దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏమనగా, మనం ఆరాధించే దేవుడు మనలను ఆదుకొనుటకు, ఆపత్కాలములో ఆపత్ సమయములను మనలను ఆదుకొనుటకు సిద్ధముగా ఉన్న దేవుడు. ఈరోజు దేవుని యొక్క వాక్యము మనలను నేర్పించినట్లుగా ధైర్యము కోల్పోకుండా ఆ దేవుని మీద ఆధారపడుటకు, ఎట్టి జీవిత పరిస్థితి మధ్యలో మనం ఉండినా కూడా నిరుత్సాహపడకుండా, ధైర్యము కోల్పోకుండా ఆ దేవుని వైపు చూస్తూ ధైర్యంతో, బలముతో ముందుకు కొనసాగించుటకు, మన జీవిత ప్రయాణాన్ని ముందుకు కొనసాగించుటకు తగినటువంటి ఆ పరలోక శక్తిని, అభిషేకాన్ని, వివేకమును దేవుడు సమృద్ధిగా మీ అందరికీ కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఈ యొక్క ఆత్మలో జీవన కార్యక్రమంలో పాల్గొనేటువంటి మిమ్మల్ని అందరినీ ఆ దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.